హాయ్ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఈక్విడియాస్ రీసెర్చ్. సో ఈరోజు మార్కెట్ క్లోజింగ్ కామెంట్ విషయాలు మాట్లాడుకుంటే మార్కెట్ ఏదైతే మనకి ఆల్ టైమ్ హై బ్రేక్ చేసిందో నిన్న 21,505 వరకు వెళ్ళిందో సో దాన్ని మనకి ఈరోజు ఒక ఎక్స్టెండింగ్ టాప్ చేయడం చూసాం. సో మార్నింగ్ ఒక గ్యాప్ అప్ ఓపెన్ అవడం చూసాం. సో అక్కడ నుంచి ర్యాలీ అనేది మనకి ఒక మిడ్ మార్కెట్ వరకు కొద్దిగా కన్సాలిడేషన్ జోన్ ఉండే హయ్యర్ లెవెల్స్ నుంచి ఏదైతే మనకు మార్నింగ్ ఓపెన్ అయిందో 21,543. సో అక్కడ నుంచి మనకి ఫస్ట్ 15 minutes హాఫ్ అన్ అవర్ లో మనకి ఆ క్యాండిల్ ని హైని బ్రేక్ చేసి ఎక్స్టెండింగ్ టాప్ చేసింది 21,593. సో అక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ ఆ హై బ్రేక్ చేసి అక్కడ నుంచి కన్సాలిడేషన్ అయ్యి నెక్స్ట్ 1 hour 2 hours వరకు దాని తర్వాత క్లియర్ ఇండికేషన్ 115 కి ఇచ్చింది. మనకు ఒక 15 minutes క్యాండిల్ లోని కట్ చేసి మార్నింగ్ ఏదైతే ఓపెన్ ఉందో ఆ లోని మనకి కట్ చేసి సో ప్రీవియస్ డే క్యాండిల్ లో ఏదైతే ఉందో 21,337. సో అక్కడ మనకి క్లియర్ ఇండికేషన్ ఇచ్చింది సో గతంలో ఫ్రైడే రోజు ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేస్తామని. సో మనకి అక్కడ నుంచి చూసుకుంటే ఒక బిగ్ బేరిష్ పవర్ రావడం చూసాం. సో మనకి ఈరోజు ఓపెనింగ్ చూసుకుంటే 21,543. అక్కడ నుంచి మార్కెట్ అరౌండ్ 21,087. సో మనకి 13th and 14th రోజు ఏదైతే గ్యాప్ ఉందో లాస్ట్ వీక్ లో సో ఆ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేసే ఆస్కారం నెక్స్ట్ కపుల్ ఆఫ్ ట్రేడింగ్ సెక్షన్స్ లో కనిపిస్తుంది. సో ఆ గ్యాప్ లో చూసుకుంటే మాత్రం 14th రోజు లో చూసుకుంటే 21,074. సో మేబీ రేపు 21,074 బిలో ఓపెన్ అవుతే మాత్రం సో మనకి అక్కడ నుంచి ఒక 200-300 points డ్రాగ్ అయ్యే ఆస్కారం మనకి కనిపిస్తుంది. సో అక్కడ నుంచి 20,759 అనేది 20 DMA ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఉంది కాబట్టి సో మేబీ అక్కడ ఒక సపోర్ట్ తీసుకోవచ్చు అని చెప్పి అనుకోవచ్చు. సో కౌంటర్ ట్రెండ్ లో ఇంట్రాడే చేసేటోళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం డెఫినెట్ గా వన్ షుడ్ బై అని చెప్తాను ఫస్ట్ ఎంట్రీ పాయింట్ గా ఇక్కడ నిఫ్టీని. సో సెకండ్ ఎంట్రీ పాయింట్ అనేది 20 DMA బార్ ఏదైతే ఉందో 20,759. సో అక్కడ వచ్చి సెకండ్ ఎంట్రీ పాయింట్ అనేది డెఫినెట్ గా వన్ షుడ్ ట్రై టు బై అని చెప్పి నా అభిప్రాయం. సో రేపటికి రెసిస్టెన్స్ చూసుకుంటే మాత్రం హయ్యర్ సైడ్ 21,210 పైన కనిపిస్తుంది. సో మేబీ అక్కడ నుంచి హయ్యర్ ఫాల్ అవుతే మాత్రం ఒక 90-100 points 21,292 దాకా వెళ్ళే ఆస్కారం కనిపిస్తుంది. సో రేంజ్ మనకి ఇప్పుడు హయ్యర్ సైడ్ నుంచి లోయర్ సైడ్ కి షిఫ్ట్ అయిందని చెప్పుకోవచ్చు. సో మన రేంజ్ చూసుకుంటే మాత్రం 20,759 కింద 20 DMA బార్. సో హయ్యర్ సైడ్ 21,200 నుంచి 300 మధ్యలో వెళ్ళే ఆస్కారం మనకి నిఫ్టీలో కనిపిస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మాత్రం ఒక బిగ్ క్యాండిల్ రావడం చూసాం బ్యాంక్ నిఫ్టీకి ఈ రోజు. సో మేబీ ఇది కూడా 13th 14th రోజు ఏదైతే గ్యాప్ ఉందో సో ఆ గ్యాప్ ని మనకి ఫుల్ఫిల్ అవ్వడం చూసాం. సో నిఫ్టీ ఇంకా ఫుల్ఫిల్ చేయలేదు, బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఫుల్ఫిల్ అయింది. సో 47,201 అనేది ఆ గ్యాప్ ఏరియా హై. సో మేబీ ఆ గ్యాప్ ని ఈరోజు ఎగ్జాక్ట్ గా ఫుల్ఫిల్ చేసి సో మనకి క్లోజ్ అవ్వడం చూసాం. సో మేబీ బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ఓపెనింగ్ చూసుకుంటే 48,085 దగ్గర ఓపెన్ అయింది. సో దీని ఆల్ టైమ్ ఏదైతే ఉందో 48,219. సో దాన్ని అధిగమించలేకపోయింది ఈ రోజు 48,168 దాకా రావడం చూసాం బ్యాంక్ నిఫ్టీ హయ్యర్ సైడ్. సో అక్కడ నుంచి స్వల్ప నష్టాలతో మనకి అరౌండ్ ఈ రోజు చూసుకుంటే మాత్రం హై నుంచి 48,085 నుంచి మనకి ఆల్మోస్ట్ 47,200. సో 1,800 points అనేది డ్రాగ్ అవడం చూసాం సింగిల్ డేలో బ్యాంక్ నిఫ్టీని. సో మేబీ దీనికి 13th 14th గ్యాప్ ని ఫుల్ఫిల్ అయింది కాబట్టి ఆ 13th రోజు లో చూసుకుంటే మాత్రం 46,886 దాకా మనకు కనిపిస్తుంది. సో మేబీ అక్కడ దాకా వచ్చే ఆస్కారం బ్యాంక్ నిఫ్టీలో మనకు కనిపిస్తుంది. సో రేపటికి సపోర్ట్ పాయింట్స్ అండ్ రెసిస్టెన్స్ పాయింట్ చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీకి 47,626 అనేది ఫస్ట్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. 47,908 అనేది సెకండ్ రెసిస్టెన్స్ పాయింట్స్ కనిపిస్తుంది. సో సపోర్ట్ చూసుకుంటే మాత్రం 47,201 అండ్ 46,886 దాకా వెళ్ళే ఆస్కారం మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. రేంజ్ చూసుకుంటే మాత్రం 46,886 నుండి 47,908 వరకు మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. అలాగే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ టాప్ గెయినర్స్ టాప్ లూజర్స్ చూసుకుంటే మాత్రం నిఫ్టీలో టాప్ గెయినర్ చూసుకుంటే ONGC 1.8% ర్యాలీ రావడం చూసాం. అండ్ టాటా కన్సూమర్ లో కూడా 1.02% మనకు పెరగడం చూసాం. బ్రిటానియాలో కూడా 0.8 అండ్ సిప్లలో 0.6% ర్యాలీ రావడం చూసాం. సో టాప్ లూజర్స్ లో చూసుకుంటే మాత్రం మనకి అదాని గ్రూప్ స్టాక్స్ బాగా కరెక్షన్ చూసినాం హైయర్ లెవెల్ నుంచి. అదాని పోర్ట్స్ అరౌండ్ 6% డ్రాగ్ అయింది. అలాగే అదాని ఎంటర్ప్రైజెస్ 5.6%. మెటల్ స్పేస్ లో టాటా స్టీల్, UPL, కోల్ ఇండియా లాంటి స్టాక్స్ ని కూడా బాగా పడడం చూసాం. సో అలాగే టాప్ లూజర్స్ అండ్ టాప్ గెయినర్స్ లో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మాత్రం AU బ్యాంక్ ఒక్కటే మనకి టాప్ గెయినర్ గా నిలిచింది ఈ రోజు. సో మేబీ రిమైనింగ్ అన్ని స్టాక్స్ మనకి పడడం చూసాం. సో PNB, బంధన్ బ్యాంక్, IDFC ఫస్ట్ బ్యాంక్, SBI లాంటి స్టాక్స్ అన్ని మనకి డ్రాగ్ అవడం చూసాం. PSU బ్యాంక్స్ లో కూడా మంచి
హయ్యర్ సైడ్ నుంచి చాలా కరెక్ట్ అయ్యడం చూసాం. పిఎస్యు బ్యాంక్స్లో కూడా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పిఎస్బి ఇలాంటి స్టాక్స్ అన్ని మనకి చాలా బాగా కరెక్షన్ అవడం చూసాం. సో మనకి ఏదైతే ఓవర్ బాట్ సోల్డ్కి వచ్చినాయో సెక్టర్స్ అన్ని అవి మంచి కరెక్షన్ రావడం చూసాం సింగిల్ డేలోనే. సో మేబీ ఈ కరెక్షన్ అనేది కొంతకాలం ఉండొచ్చు నెక్స్ట్ 2 to 3 డేస్ ట్రేడింగ్ సెక్షన్స్ కోసం. సో మేబీ డెఫినెట్గా ఎవరైతే అపరిమిత లిక్విడ్ క్యాష్లు ఉంటారో దే విల్ ట్రై టు బై ఫస్ట్ పాయింట్ అని చెప్పి నా అభిప్రాయం. అలాగే మనకి సెక్టార్ చూసుకుంటే మాత్రం ప్రతి సెక్టార్లో ఈరోజు మనకి నెగిటివ్లోనే క్లోజ్ అవడం చూసాం. సో ఆటో, క్యాపిటల్ గుడ్స్, మెటల్స్, ఫార్మా స్పేస్, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్, రియాలిటీ స్పేస్లో కూడా అరౌండ్ 2 to 4% అనేది ఫాల్ అనేది మనకి ఈరోజు కనిపించింది. సో రేపటికి ట్రేడింగ్ సెక్షన్ మాత్రం కొద్దిగా అపరిమితంగా అని చెప్తాను. సో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ మనకి ఏదైతే 20 DMA బార్ ఉందో సో మేబీ అక్కడ దాకా వచ్చే ఆస్కారం నెక్స్ట్ కపుల్ ఆఫ్ ట్రేడింగ్ సెక్షన్స్లో కనిపిస్తుంది. కాబట్టి డెఫినెట్గా కొద్దిగా అపరిమితంగా ఉండి ట్రేడింగ్ చేయాలని నా అభిప్రాయం. ఎవరైతే మన ఈక్విటీస్ రీసెర్చ్ ఛానల్ని యాక్టివేట్ చేయలేదో యూట్యూబ్ ఛానల్లో డెఫినెట్గా వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని నా అనుమతి. సో మా ఏదైనా ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే www.equitiesresearch.com వెబ్సైట్కి కూడా విజిట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.